ఉంటుందని. ఇవాళ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విప్లవం వచ్చి ఉద్యోగాలు పోయి అమెరికాకి వెళ్ళిన పిల్లలు వెనక్కి వస్తుంటే తల్లిదండ్రులు దిగాలుతో కూర్చుంటున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధత తయారు చేయాలి కదా. అందుకే ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతుంటే బ్లూ కాలర్ జాబులు అందించాలి. బ్లూ కాలర్ జాబులు అంటే సాంకేతిక నైపుణ్యం, శిక్షణతో కూడుకున్న నైపుణ్యం. అందుకే ఐటీఐలను 1956లో ప్రారంభిస్తే ఆ రోజున్న సిలబసే ఈ రోజు వరకు నడిపించినాం. ఆనాడు డీజిల్ కారుకు మెకానిక్ అంబాసిడర్ కార్లు రిపేర్ చేసే అప్పుడు నేర్పించింది. మరి ఇవాళ పిల్లోడు అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే అంబాసిడర్ కార్ ఎక్కడా లేదు, ఫామ్ హౌస్లో తప్ప. అక్కడికి ఆయన రానియడు, మనోడు రిపేర్ చేయడు. అది రిపేర్ చేసినా బాగుపడేటట్లేదు. అందుకే అంబాసిడర్ కార్లను రిపేర్ చేయడం కాదు, ఆడి BMW బెంజ్ కార్లు ఈవీ కార్లను ఏ విధంగా రిపేర్ చేయాలనో, దానికి బ్యాటరీలను ఎట్లా తయారు చేయాలనో, ఈవీ వెహికల్ని మనం రోడ్డు మీదకి తేవాలంటే బ్యాటరీ అంతంత కీలకం. ఇంతకుముందే అమరాజా బ్యాటరీస్ కంపెనీని మన జిల్లాలో మనం ప్రారంభించుకున్నాం. నైపుణ్యం పెరిగింది, దేశాల మీద పోటీ పెరిగింది. ఒకప్పుడు మనం అమెరికా వైపు చూసేటోళ్ళం. ఈరోజు మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశాలు ఉన్నాయి. అందుకే మా టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఒకప్పుడు మీరందరూ చూసిండ్రు, ఐఏఎస్లు, ఐపీఎస్లు విదేశాలకు పోయేటోళ్ళు స్టడీ టూర్ అని. ఈసారి టీచర్లను విదేశాలకు పంపించడం, అక్కడున్న విద్యా వ్యవస్థను స్టడీ చేసి పిల్లలకు మంచి విద్యను అందించడానికి. పోయిన సంవత్సరం నాకు తెలిసి 50 మంది టీచర్లను విదేశాలకు పంపించి స్టడీ చేయించినాం. ఈసారి 150 మంది టీచర్లను ఈసారి మనం పంపిస్తున్నాం. ఒకప్పుడు ఐఏఎస్లు మాత్రమే విదేశాలకు వెళ్తే ఈరోజు మా టీచర్లను ఈరోజు సింగపూర్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ లాంటి దేశాలలో ఎక్కడైతే విద్య అద్భుతంగా పేదలకు అందిస్తుందో ఆ రాష్ట్రాలకు టీచర్లను పంపిస్తున్నాం. స్టేట్ ఫార్మేషన్ డే రోజు బెస్ట్ పర్ఫార్మ్డ్ టీచర్లకు అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. అదేవిధంగా పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఒకప్పుడు బట్టలు ఎప్పుడో లేకపోతే చెప్పులు ఎట్లుండేటివో తెలియని పరిస్థితులు. ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ పేరు మీద 9 వస్తువులతోని స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ డ్రెస్, 2 జతల బట్టలు అన్ని రకాల ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం దాదాపుగా 1000కి పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూలై ఎండింగ్ 15th ఆగస్టు లోపల 27,50,000 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 9 వస్తువులతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ 15 ఆగస్టు లోపల మీకు ఇవ్వబోతున్నాము. 27.5 లక్షల మంది విద్యార్థుల అభిప్రాయం వాట్సాప్లో లోడ్ చేసి మీకు వచ్చిన వస్తువులు బాగున్నాయా, బాగలేవా, మీ అభిప్రాయాలు చెప్పే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్దుతున్నాం. అందుకే మిత్రులారా, ఎవరైనా మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఏం కారు కదా అని చెప్తుంటారు. మీరు ఒక్క మాట చెప్పండి, ఆ విధంగా మాట్లాడే బంధువులకైనా, మిత్రులకైనా, ఎవరికైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని నన్ను చూపించండి. నేను ఎక్కడి నుంచో ఊడిపడలే, నేను ఆకాశంలో నుంచి అద్భుతంగా కిందికి రాలే. ఇక్కడనే పక్కలో ఉన్న వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది నాకు గర్వకారణం. 1984 ఎన్నికల్లో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఈ కొత్తకోట నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గం మొత్తం గోడల మీద రాసి చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఎన్నికల్లో ప్రచారం చేసిన నేను. ప్రభుత్వ పాఠశాలలను ఎవరైనా చిన్న చూపు చూస్తే వాకిటి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని మీరు చూపించండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మంత్రులే కాదు డాక్టర్లు కావచ్చు, రాణించవచ్చు. ఆ పైన ఇంకేదన్నా మాట్లాడితే మీ రేవంత్ అన్నను చూపించండి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని. ఈ ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలి.
ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన ఈ పిల్లలే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా రాణించాలి. ఈరోజు పలుగు పారబట్టిన ఈ చేతులే కలం బట్టాలి, తెలంగాణ తలరాతను మారవాలి. 3 ఎకరాల భూమో, ఇందిరమ్మ ఇల్లో, షాదీ ముబారకో మన భవిష్యత్తులో కొంతనే మేలు చేస్తాయి. కానీ ఈరోజు మీరు మీరు చదువుకుంటున్న ఈ చదువు ప్రభుత్వం అందిస్తున్న ఉదయం పూట పెట్టే టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం పెట్టే భోజనం కావచ్చు, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని చదవండి, రాణించండి. రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తుకు చదువు ఒక్కటే మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ మనం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. ఒకవేళ చదువులో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్లో సాధించిన సిరాజుద్దీన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయింది. అతనికి ఒక రకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అర్హత లేదు. కానీ అదే సిరాజుద్దీన్ క్రికెట్లో రాణిస్తే గ్రూప్ 1 DSP జాబు చట్టాన్ని మొత్తం సవరించి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనారిటీ అమ్మాయి, తండ్రి ఆర్థిక పరిస్థితి లేదు, నిజామాబాద్ టౌన్లో అత్యంత వెనుకబడిన కుటుంబం. కానీ అమ్మాయి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే గ్రూప్ 1 DSP జాబ్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీప్తి జువాన్జీ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చినాం. ఇట్లా చాలా మందికి మన ఈషా సింగ్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం షూటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా రాణించండి. చదువులో రాణిస్తే సరే, చదువు లేకపోతే మైదానాలలో పోటీ పడండి, క్రీడల్లో రాణించండి. మీ భవిష్యత్తుకు నాది హామీ. మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని ఉన్నత మార్గాన నడిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో మనం IIIT ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాం, ఈ జిల్లాలో 14 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ హై స్కూల్స్ని ఇచ్చుకున్నాం. నర్సరీ టు 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్తో పాటు ఒక మోడల్ తెలంగాణలో ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీనే మనము ఈరోజు నిర్వహించుకుంటున్నాం. అందుకే మిత్రులారా, విద్యాశాఖ నా దగ్గరనే ఉంది. ఈనాడు ఒక విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు. ఇక్కడున్న విద్యార్థులకు ఎవరికి తెలియదు. ఒక్కొక్క విద్యార్థిని మీద ఇక్కడ కూర్చున్న ఆడపిల్లల మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు సంవత్సరానికి 1,08,000 రూపాయలు ఈరోజు మీ మీద ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మీకోసం నిధులు కేటాయించి మౌలిక వసతులను అందించి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు మీరు జీవితంలో పైకి రావాలి. మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయాలంటే మీరు బాగా చదువుకుంటే కట్లని లేని పెళ్లిళ్ళు అయితే మా చెల్లెలకు అందరికీ నేను చెప్తున్నా. మీరు బాగా చదువుకోకపోతే మీ తల్లిదండ్రులు ఉన్న దగ్గర భూమి అంతా అమ్మాల్సి వస్తుంది, బంగారం అంతా మీ అత్తగారింటికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ అదే మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే జీవితంలో పైకి వస్తే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి. అందుకే మనం జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరాలి అనంటే బాగా చదువుకోండి. నాకు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే పాఠశాల వయసులో ఇక్కడనే నేను పెరిగిన ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నేను సహకరిస్తా. మహబూబ్ నగర్ కోసం ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించి మనల్ని ఎవరో దత్తత తీసుకోవడమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్నే పాలమూరు బిడ్డలు దత్తత తీసుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన చేసి చూపిద్దాం. పాలమూరు బిడ్డలు తట్టపని, పారపని, మట్టి పనికే కాదు పరిపాలన చేయడానికి కూడా ఆరితేరిన వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారని నిరూపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న